తమిళనాడులోని ఎక్స్ స్క్రీన్ క్వాలిటీ అయితే మాత్రం అదిరిపోయింది. మనం జెన్యూన్గా మాట్లాడుకోవాలంటే భయ్య పవన్ కళ్యాణ్ సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయింది. సినిమా అయితే మాత్రం నేను సెకండ్ డే సినిమా చూస్తున్నాను. డైరెక్టర్ మాత్రం తన వంతు సాయి పవన్ కళ్యాణ్ ఎలివేషన్ కానీ, కోహినూర్ వదిలిన ఫైట్స్ కానీ, సాంగ్ కానీ సెకండ్ హాఫ్ చూసి వస్తున్నాను. మనం పెట్టిన డబ్బులకి అయితే -% కేరింగ్ తీసుకోలేదు. సినిమా అంతా పవన్ కళ్యాణ్ సినిమా ఏ విధంగా మనం నాకైతే మాత్రం చాలా కష్టపడారు. సినిమా పిచ్చి వల్ల కొన్ని BGM అయితే మాత్రం ఇంత హార్డ్ వర్క్ చేసి మనకి సినిమా అయితే. హాయ్ హలో అందరికీ వెల్కమ్ నీలి సిటీ ట్రావెలర్కి. ఇక్కడ నుంచి జస్ట్ 14 కిలోమీటర్ల భయ్యా MGR ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతానికి మనం PVR గ్రాండ్కి వెళ్ళాలి, కానీ ఇక్కడ 14 కిలోమీటర్లు 53 నిమిషాలు చూపిస్తుంది. చూడండి ట్రాఫిక్ ఎలాగుందో. మరి ఈ ట్రాఫిక్లో వెళ్ళాలంటే కొన్ని సాహసాలు చేయాలి. కళ్యాణ్ అన్న కోసం కాబట్టి కంపల్సరీ చెయ్యాలి. మరి చూడండి, ఫస్ట్ టైం నేను కూడా ప్లాట్ఫామ్ ఎక్కాల్సి వచ్చింది. చూడండి ఇంత పెద్ద రోడ్ అస్సలు మరి చాలా ఘోరంగా ఉంది భయ్య ట్రాఫిక్. అది దానికి తోడు చెన్నై వర్షాలు ఒకటి భయ్య, ఫుల్గా రోడ్లు వర్షాలు తడిసిపోయి ఉన్నాయి. ఫుల్ ట్రాఫిక్. మేము వెళ్ళాల్సిన ఏరియా మెయిన్ సిటీ ఎయిర్పోర్ట్ ఏరియా. PVR గ్రాండ్ గలాట అని మంచి ఎయిర్పోర్ట్ ఏరియా. ఇంకేం చేయాలి, తప్పదు కదా, సాహసాలు చెయ్యాలి. ఇంకా వాడి గంట చూపించింది, మరి మనకి ఏమైనా షార్ట్ కట్ ఉంటే ఎత్తుక్కోవాలి. ఇది చూడండి భయ్య పొల్యూషన్ ఎలా ఉందో. నేను ఆ జీవితం మనకి చెన్నైలో ప్రయాణం అంటే సాహసంతో కూడుకున్నదే భయ్య. అస్సలు ఏ టైం అయినా సరే అలాగే ఉంటుంది ట్రాఫిక్. అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు ట్రాఫిక్ మాత్రం. చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ నుంచి ఏదో షార్ట్ కట్ చూపిస్తుంది భయ్య. ఇక్కడ నుంచి నేను రైట్ తీసుకున్నాను. ఈ రైట్ రూట్లో వెళ్తే ఎలాగొస్తుందో ఏమొస్తుందో తెలియదు, కానీ చూడండి ఎంత పెద్ద ట్రాఫిక్ ఆగిందో. నిజంగా చెన్నై ట్రాఫిక్కి మాత్రం హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. అతి ఘోరమైన ట్రాఫిక్ భయ్య. అలాగే మరి ఏం చేస్తాం, ఇదేదో ఖాళీగా ఉంది కనబడుతుంది రోడ్డు. చెన్నై రోడ్లలో ఎంత ఖాళీ రోడ్లు కనబడడం అంటే ఒక అదృష్టమే భయ్య నిజంగాన. ఇదేదో ఖాళీగా ఉంది, చాలా ఫ్రీగా ఉంది. కాస్త స్కూల్ పిల్లలు అనుకుంటా బస్సుల కోసం వెయిటింగ్. రోడ్డు పాయింట్ అంతా చాలా నీట్గా ఖాళీగా కనబడుతుంది. మనం ఏదో నాకు తెలిసి 40 నిమిషాలు చూపించింది, కానీ 10 నిమిషాల్లో వెళ్ళిపోయే రోడ్డు అనుకుంటా. ఇది అంతా ఏదో సిటీ అవుట్కట్స్లో ఉన్నట్టుంది రోడ్డు. ఇదైతే సిటీ ఇన్సైడ్ అయితే రావట్లేదు, ఎందుకంటే సిగ్నల్స్ అవి ఏమి పెద్దగా కనిపించట్లేదు. నార్మల్ ప్లెయిన్ రోడ్లు అన్నీ. క్లైమేట్ ఒకటి బాగుంది, నీట్గా. రోడ్డు కూడా పీస్ఫుల్గా ఉంది. ఇదేదో సిటీ అవుట్కట్స్ రోడ్డు అనుకుంటా భయ్య. చాలా బాగా ఈ రోడ్డు ఏదో బాగుంది భయ్య. షార్ట్ కట్ రోడ్డు, మంచి రోడ్డు ఇచ్చాడు గూగుల్ మ్యాప్ వాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, చెన్నైలో ఇంత ఖాళీ రోడ్లు దొరకడం అంటే చాలా అదృష్టం భయ్య నిజంగా. అది అంతా పవన్ కళ్యాణ్ దయవల్ల అనుకుంటా, ఎందుకంటే ఆయన సినిమా కదా, అందుకోసం బాగా చేస్తున్నారు. ఏదో అమ్మవారి పండుగలు అవుతున్నట్టు ఉన్నాయి ఇక్కడ. పల్లెటూరులో కదా, పల్లెటూరు రోడ్డు ఇది. సిటీ అవుట్కట్స్, చెన్నై సిటీలో లేము మేము. సిటీ అవుట్కట్స్ నుంచి సిటీలోకి వెళ్తాం ఇప్పుడు. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భయ్య చెన్నై. వచ్చేసాం, మొత్తమే దగ్గరికి వస్తాం మన రూట్లోకి. ఇక్కడ యూటర్న్ తీసుకుంటే ఏరో హబ్ అది ఉంది. మనం కొంచెం చేసుకుంటే అయిపోద్ది, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇక్కడ జస్ట్ ఇదిగా మన గ్రాండ్ గలాట దగ్గరికి వస్తాం భయ్య. ఇది వచ్చేసాం కాబట్టి. ఈ దియా ట్రైన్ అంటే ఇండియాలోనే ఫస్ట్ స్క్రీన్స్ కాబట్టి ఎక్స్ స్క్రీన్ అంటారు దీన్ని చెన్నైలో. ఇది తమిళనాడులోనే ఫస్ట్ DTS ఎక్స్ స్క్రీన్ అది. మరి థియేటర్ ఎలాగుంటుందో, థియేటర్ లోపల ఎలాగుంటుందో ఒకసారి చూసి వచ్చేద్దాం. హలో హాయ్ నీలి సిటీ ట్రావెలర్కి వెల్కమ్. ఈరోజు మనం చెన్నైలో ఉన్నాం. చెన్నై ఎందుకు వచ్చాం తెలుసా, పవన్ కళ్యాణ్ సినిమా చూద్దామని వచ్చాం. అది కూడా గ్రాండ్ గలాట PVR మూవీస్. PVR సినిమాలో మన అన్నని సినిమాని ఎలా తీశాడో ఏంటన్నది మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఒకసారి ట్రై చేద్దాం. అసలు ఫస్ట్ టైం చెన్నైలో పవన్ కళ్యాణ్ అన్న సినిమా చూడడం అంటే అంత ఆసామాసి విషయం కాదని మీకు తెలుసు. ఎందుకంటే చెన్నైలో రేట్లు ఎలా ఉంటాయో తెలుసు కదా, 1500 1000 రూపాయలు దొబ్బుతాడు. ఒక్కసారి రేట్ ఎంత ఉందో తెలుసుకొని దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ వేద్దాం. పోదాం థియేటర్లోకి.
టికెట్ ఎంత తీసుకుంటారో చూద్దాం. ఫస్ట్ అయితే 60 రూపాయలు, పార్కింగ్ కూడా మాత్రం ఫస్ట్ బాధాడు. ఇక్కడ పోస్టర్ లేదురా. అన్న నేను చెప్పేది ఏంటంటే నాకు చాలా బాధ అనిపించింది థియేటర్ లోపలికి వచ్చేసరికి. ఎందుకంటే అంత పెద్ద సినిమా అయిన పవన్ కళ్యాణ్ బ్యానర్ కూడా కనీసం ఒక్క బ్యానర్ కూడా లేకుండా థియేటర్ మొత్తం మెయింటైన్ చేస్తున్నారు. పీవీఆర్ సినిమా వాళ్ళకి మాత్రం ఇది చాలా బాధాకరం. నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంత పెద్ద సినిమా కూడా ఒక్క పోస్టర్ లేకుండా పీవీఆర్ సినిమాస్ మెయింటైన్ చేస్తున్నాడంటే పీవీఆర్ సినిమాస్కి మరి ఏమనాలో మీరే డిసైడ్ అవ్వండి, కామెంట్లో పెట్టండి. ఇప్పుడు మనం పీవీఆర్ మాల్ లోపలికి వెళ్తున్నాం. ఒకసారి పీవీఆర్ సినిమాస్ చెన్నైలో ఏ విధంగా ఉన్నాయి ఏంటి అన్నది ఒకసారి ట్రై చేద్దాం. ఇది మన టికెట్ కౌంటరు. మా వాడు టికెట్ దగ్గరికి వెళ్ళాడు. మరి ఆ టికెట్ ఎంత ఇస్తాడో ఏంటో అన్నది చూడాలి ఒకసారి. బుకింగ్ కౌంటరు. లగేజ్ లేదుగా. థియేటర్ లోపలికి అయితే వచ్చేసాం. కాన్సెక్షనరీ అంట. మరి వాష్రూమ్లు కనబడుతున్నాయి. పదా ఐటల్లా మరి ఎక్కడికి వెళ్ళాలో ఇప్పుడు తెలియాలి. ఫైన్స్ తీసుకోవాలని బాగానే ఉంది. పీవీఆర్ మాల్ కదా, కొంచెం నీట్గా తీశారు. హలో, ఇది తమిళనాడులో ఫస్ట్ టీటీఎస్ ఎక్స్ థియేటర్ కదా. దీనిలో ఒకసారి విజువలేషన్ చూడండి ఎంత అందంగా తీశారో. ప్లస్ దీనికి సౌండ్ బాక్సెస్ ఇంచుమించు అది కౌంట్లెస్ అంట. చాలా సౌండ్ బాక్స్ పెట్టారు. బట్ సరౌండింగ్ అయితే అదిరిపోయింది. అట్మాస్ఫియర్ అయితే మాత్రం సూపర్గా ఉంది. మెయింటెనెన్స్ కూడా అలాగే బాగుంది. ఒక బాధ ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా పెట్టి ఒక పోస్టర్ కూడా పెట్టకుండా సినిమా వేస్తున్నాడు అనే బాధ తప్ప సినిమా అయితే మాత్రం అట్మాస్ఫియర్ చాలా బాగుంది. మొత్తానికైతే పీవీఆర్ ఐనాక్స్కి వచ్చాం. పీవీఆర్ గ్రాండ్ ఇది చెన్నైలో. థియేటర్ అయితే సూపర్గా ఉంది భయ్యా. బట్ మరి సినిమా ఎలా ఉంటుందో చూద్దాం. సినిమా మన అన్న సినిమా కదా, ఎలాగైనా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఒకసారి దీని రివ్యూ కూడా బయటికి వెళ్ళి చేద్దాం. ప్రస్తుతానికైతే యార్లు వేస్తున్నాడు. ఇందాక ఒక అరగంట నుంచి సాగొడుతున్నాడు యార్లు వేసి. చూద్దాం దీని థియేటర్ రివ్యూ, సినిమా చూసి రివ్యూ ఇద్దాం, పర్ఫెక్ట్ రివ్యూ ఇద్దాం. అప్పుడు మన పవనానికి కొంచెం మనం సాయం చేసినట్టు అవుతాం. ఈ థియేటర్ ఏంటంటే తమిళనాడులోని ఫస్ట్ డిటిఎస్ ఎక్స్ స్క్రీన్ అంటే ఏటో తెలియలేదు. బట్ మొత్తం చుట్టూ రెడ్ లైట్లు అయితే బాగా కనబడుతున్నాయి. స్క్రీన్ అయితే మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నాడు. అన్ని ఎర్ర లైట్లు ఎక్స్ స్క్రీన్ అది పెడుతున్నాడు. పీవీఆర్ గ్రాండ్. దీని సంగతి సినిమా అది ప్రింట్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. క్వాలిటీ అయితే మాత్రం భయ్యా యాడ్లు చూశాను కదా ఇప్పటి వరకు. యాడ్లు ట్రైలర్స్ వేస్తున్నాడు, మంచి ట్రైలర్స్. స్క్రీన్ క్వాలిటీ అయితే మాత్రం అదిరిపోయింది. ఇదేదో నాకు తెలిసి మార్కెట్లో చూసిన 90 అడ్వాన్స్డ్ అనుకుంటా. బాగుంది. స్క్రీన్ అయితే మాత్రం ఎక్స్ స్క్రీన్లో చాలా డిఫరెంట్గా కనబడుతుంది స్క్రీన్. ఇప్పుడు మనం సౌండ్ ఎలా ఉందో కూడా ఒకసారి చూసి అప్పుడు ప్లాన్ చేసుకుని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం జెన్యూన్గా మాట్లాడుకోవాలంటే భయ్యా ఇది పవన్ కళ్యాణ్ సినిమా అయితే ఫస్ట్ స్టాప్ అయితే కంప్లీట్ అయ్యింది. ప్రజెంట్ బయట ఇంటర్వ్యూలకి బయటకు వచ్చాను. కానీ చాలా ఫస్ట్ ఎలివేషన్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ కానీ కోహినూర్ రోజున డీటెయిలింగ్ కానీ చాలా బాగున్నాయి. అంటే నేను రివ్యూ పరంగా చెప్పట్లేదు, జస్ట్ ఓన్లీ కామన్ మ్యాన్గా నేను సెకండ్ డే సినిమా చూస్తున్నాను. అయినా సరే చాలా నీట్గా పవన్ కళ్యాణ్కి ఏం కావాలో ఆ ఎలివేషన్స్ ఇచ్చి డైరెక్టర్ మాత్రం తన వంతు సాయం మాత్రం బాగా చేశారని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే చాలా నీట్గా వచ్చింది. ఇప్పటి వరకు అయితే ఫస్ట్ హాఫ్ అయితే నేను ఇప్పుడు చేస్తున్నాను, చాలా బాగా చేశాడు. ఎలివేషన్ పవన్ కళ్యాణ్ ఎలివేషన్ కానీ, కోహినూర్ వదిన ఫైట్స్ కానీ, ఫస్ట్ సెకండ్ ఫైట్స్ కానీ, ఒక సినిమా సాంగ్ కానీ, కోకలో సాంగ్ కానీ చాలా బాగా తీశారు. ఇదైతే జెన్యూన్ రివ్యూ భయ్యా. నేను ఏంటంటే జస్ట్ కామన్ మ్యాన్గా ఒక జెన్యూన్ రివ్యూ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ప్రజెంటు. కాబట్టి నేను థియేటర్లో ఉండే మాట్లాడుతున్నాను. ఎందుకంటే జస్ట్ ఇంటర్వ్యూలు అయింది. ఇంటర్వ్యూల వరకు అయితే సూపరు సినిమా. అయితే పవన్ కళ్యాణ్కి ఏం కావాలి, మాస్కి ఏం కావాలి అదైతే ఆంధ్ర వాళ్ళకి అయితే ఇచ్చేసాడు నాకు తెలిసి. అయితే డైరెక్టర్ మాత్రం తన వంతు సాయం చేశాడు. చాలా హ్యాపీగా. అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నాం కదా, 5 సంవత్సరాలు బట్టి పవన్ కళ్యాణ్ సినిమా కోసం. కానీ అవైతే మాత్రం డైరెక్టర్ చాలా నీట్గా ఇచ్చాడు. ఎలివేషన్స్ అయితే సూపర్ భయ్యా. సినిమా అయితే సినిమాలాగా చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ ప్రతి సీన్లో కూడా ఇప్పటి వరకు హైలైట్ చేసాడనమాట. ఇప్పుడు సెకండ్ హాఫ్ కూడా ఒకసారి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సెకండ్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ రివ్యూ కూడా ఇస్తాను నేను. ఒక్కసారి నా ఛానల్ ఒకసారి వీక్షించండి చాలు. సెకండ్ హాఫ్ చూసి వస్తున్నాను. మన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా. మరి ఫస్ట్ రివ్యూ ఆల్రెడీ ఇంటర్వ్యూలో బిఫోర్గా ఇచ్చాను కాబట్టి సెకండ్ రివ్యూ కూడా మీకు ఇవ్వాలి కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సినిమా అయితే మాత్రం
నేను ఫ్యాన్గా అయితే చెప్పట్లేదు, ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నాను. సినిమా అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. సినిమా అయితే ప్రశాంతంగా చూడొచ్చు ఫ్యామిలీతో పాటు. ఫ్యామిలీస్ కానీ, లవర్స్ కానీ, పిల్లలు కానీ ఎవరైనా సరే చాలా పీస్ఫుల్గా చూడొచ్చు. మనం పెట్టిన డబ్బులకి అయితే ఫుల్ వర్తబుల్. చిన్న ఒక దగ్గర ఒక 20% మైనస్ అయితే ఉంది. బట్ అది కూడా ఏదో హార్స్ రైడింగ్ అది కొంచెం గ్రాఫిక్స్ ఇష్యూలోనే కొంచెం కేరింగ్ తీసుకోలేదు. అది తప్ప మిగిలిన పరిస్థితి అంతా సినిమా అంతా బాగానే చేశారు. అంటే నేను రివ్యూ పరంగా అని చెప్పట్లేదు, రివ్యూ పరంగా అని కాదు, కానీ సినిమా పరంగా కామన్ మ్యాన్గా ఒక సినిమా ఎలా చూడాలి, పవన్ కళ్యాణ్ సినిమా ఏ విధంగా మనం ఇష్టపడతాం అన్నది చాలా క్లియర్గా అయితే ఇచ్చాడు. నాకైతే మాత్రం జెన్యూన్ రివ్యూ ఇవ్వాలనిపించింది, అందుకే నేను ఇస్తున్నాను. ఎలివేషన్స్ ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్లో చిన్న మైనస్ ఏంటంటే అదొక్క హార్స్ రైడింగ్ ఒకటే. మిగిలినంతా క్లైమాక్స్ కొంచెం తీశారు, కానీ క్లైమాక్స్ ఎందుకంటే కొంచెం కట్ చేశారు. ఎందుకంటే సెకండ్ పార్ట్ 2 ఉంది కాబట్టి మొత్తం కంప్లీట్ చేయకూడదు కాబట్టి. మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఇందులో సినిమా పరంగా చూడాలంటే మాత్రం ఆయన పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనకు ఇప్పుడున్న పొజిషన్ బట్టి ఒక డిప్యూటీ సీఎంగా అంత హార్డ్ వర్క్ చేయాల్సిన నెసిటీ అయితే లేదు. బట్ ఆయనకున్న సినిమా పిచ్చి వల్ల కొంచెం హార్డ్ వర్క్ చేసి ఆయన ఈ వయసులో కూడా చాలా హార్డ్ వర్క్ చేసి జెన్యూన్గా ఇచ్చారు. ఫైటింగ్ సీన్స్ కానీ అవిని కొంచెం అక్కడక్కడ సినిమా మైనస్ ఏంటంటే చిన్న ఫేస్ మేకప్లు అవి ఇవి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అదొకటి మన హార్స్ రైడింగ్ ఒకటి. కానీ సినిమా ప్లస్ పాయింట్స్ ఏంటంటే కీరవాణి గారి మ్యూజిక్ బీజిఎం అయితే మాత్రం టాప్ ఒక రేంజ్లో ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు ఇచ్చిన సినిమాలు అన్నిటికంటే ఇప్పుడు చాలా బెటర్మెంట్గా ఇచ్చాడు బీజిఎం అయితే మాత్రం. కీరవాణి గారికి మాత్రం చాలా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. డైరెక్టర్ కూడా చాలా కష్టపడ్డారు. దానికి తోడు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అనుభవిస్తున్న బాధ్యతలకి ఇంత హార్డ్ వర్క్ చేసి మనకు ఇంత మంచి సినిమా అందించారంటే అంత చిన్న విషయం కాదు. కాబట్టి సినిమా అయితే చాలా ప్రశాంతంగా చూడొచ్చు, హ్యాపీగా ఉంది. సినిమా అయితే నేనైతే బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని చెప్పను. సినిమా అయితే సినిమాలాగా చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, పిల్లలతో సహా చూడొచ్చు.